వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. గత కొంతకాలంగా జరుగుతున్న దారుణాలన్నీ అమ్మాయి అబ్బాయిల రిలేషన్ గురించి జరిగినవే. కానీ ఇదిగో ఇక్కడ మాత్రం అబ్బాయి అమ్మాయి రిలేషన్ వల్ల ఒకరి ప్రాణం పోయింది, మరొకరు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రకాశం జిల్లా మర్రిపూడిలో జరిగిన వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. ఇతని పేరు కోలార్ రాజశేఖర్. మర్రిపూడిలో విద్యాశాఖలో డేటా ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 18వ తేదీన విధుల కోసం బయటికెళ్లిన రాజశేఖర్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కొండకు సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. కాలుతో ఢీకొట్టడం, మర్మాంగాలు తెగిపట్టడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా రాజశేఖర్ను చంపిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పరిణామాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. రాజశేఖర్ ఒక గే. ఆయనకు పొదిలికి చెందిన జగన్నాథం జయసింహతో ఏడాదిన్నర నుంచి కూడా స్వలింగ సంపర్క సంబంధం ఉంది. అలాగే జయసింహకు వివాహిత అనూషతో కూడా పరిచయం ఏర్పడి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అయితే జయసింహతో స్వలింగ సంపర్కాన్ని వదిలేసుకోవాలని రాజశేఖర్ భావించాడు. కానీ తనతో రిలేషన్లో ఉండాలని జయసింహ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. కోలార్ రాజశేఖర్ చనిపోయిన డిసీజ్డ్కి A1కి జగన్నాథం జయసింహకి గే రిలేషన్షిప్ అనేది ఉండడం ఉంది. ఇందులో వీళ్ళిద్దరూ కూడా బైసెక్షువల్ నేచర్ని కలిగి ఉన్నారు. అంటే వీళ్ళు బోత్ అమ్మాయిలతో ఉంటారు, అట్ ది సేమ్ టైం అబ్బాయిలతో కూడా ఉంటారు. కాబట్టి డిసీజ్డ్కి A1కి ఉన్న బైసెక్షువల్ రిలేషన్షిప్ వల్ల వీళ్ళిద్దరూ ఫ్రీక్వెంట్గా ఆ యాక్ట్లో అనేది చేసుకోవడం జరిగింది. తనను ఇంకోసారి ఇబ్బంది పెడితే జయసింహన్ నిజ స్వరూపాన్ని బయటపెడతానని, గే అని చెప్పి పెళ్లి జరగకుండా చేస్తానని రాజశేఖర్ బెదిరించాడు. దీంతో అప్పటి నుంచి రాజశేఖర్పై పగతో రగిలిపోయాడు జయసింహ. అనూషతో సంతోషంగా కలిసి ఉండాలంటే రాజశేఖర్ను ఎలాగైనా సరే హత్య చేసేయాలి, అంతమొందించాలి అని ప్లాన్ వేశాడు. ఒక 15 days బ్యాక్ వీళ్ళు పొదిల్లో ఒక ఫంక్షన్లో అనుకోకుండా కలుస్తారు. కలిసినప్పుడు ఎవరైతే A1 ఉన్నాడో జగన్నాథం జయసింహ ఆ డిసీజ్ని అడుగుతాడు, అంటే కోలార్ రాజశేఖర్ని అడుగుతాడు. మళ్ళీ మనం చేసుకుందాము ఇంకోసారి అని చెప్తే డిసీజ్డ్ రాజశేఖర్ ఏమంటాడంటే, లేదు నాకు ఇంకా చాలు, నేను ఇంకా నీతో ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేయను, నువ్వు ఇట్లా నన్ను బెదిరించినావంటే నేను నీ గురించి నువ్వు ఒక గేవ్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తాను, నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పి రాజశేఖర్ బెదిరించడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీన మర్రిపూడి వచ్చిన జయసింహ చివరిసారి తనతో లైంగికంగా కలిస్తే వదిలేస్తాను అని రాజశేఖర్కు చెప్తాడు. అది నమ్మిన రాజశేఖర్ వాళ్ళు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే జయసింహ అనూష ఇద్దరు రాజశేఖర్పై దాడి చేశారు. కారుతో పలుమార్లు ఢీకొట్టడంతో మర్మాంగాలు సైతం తెగిపడిపోయాయి. అతను చనిపోయాడని తెలుసుకుని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ A1కి A2కి ఉన్న రిలేషన్ కంటే వీళ్ళు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని చేయడానికి అడ్డంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఈ డిసీజ్, అంటే చనిపోయినటువంటి రాజశేఖర్. సో ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలా, చంపితేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో పొదిలికొండకి తీసుకొని పోగా అక్కడ మళ్ళీ ఈ యాక్ట్ చేద్దాము అన్నప్పుడు, నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చేస్తున్నాను, ఇంకోసారి చెయ్యను, లేకపోతే నేను ప్రతి ఒక్కరికి చెప్పేసి నీ పరువు తీస్తాను, నువ్వు గేవ్ అని అందరికీ చెప్తాను, అట్ ది సేమ్ టైం నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పేసి డిసీజ్డ్ చెప్తే ఇమ్మీడియట్గా ఇతను, నువ్వు నన్ను ఇట్లా చేస్తావా అని చెప్పేసి, నేను నిన్ను చంపడానికి వచ్చినాను, మేము నిన్ను చంపేస్తాము అని చెప్పేసి అతన్ని గుద్ది చేతితో ఫస్ట్ పిడిగుద్దులు గుద్దుతాడు. గుద్దిన తర్వాత పారిపోబోతూ ఉంటే కార్తో గుద్దుతాడు. ఆ తర్వాత రిపీటెడ్గా అతను కింద పడిపోయిన తర్వాత కంప చెట్ల వల్ల అతని ప్యాంట్ ఇవన్నీ ఊడిపోవడం జరిగింది. ప్యాంట్ ఊడిపోయిన తర్వాత రిపీటెడ్గా ఈ A1 అండ్ A2 ఇద్దరు కలిసి అతని మీద, అంటే చనిపోయినటువంటి డిసీజ్డ్ రాజశేఖర్ మీద 3-4 times కార్ని మీదకి ముందుకు వెనక్కి, అంటే 2 and 4 పోనిస్తారు. పోయినిచ్చిన తర్వాత అతని టెస్టికల్స్ అనేవి ఊడిపోవడం జరిగింది. అంతేగాని ఇది ఎక్కడ కత్తితో కోసినటువంటి ఇట్లాంటిది ఏం లేదు. సో ఇది ఊడిపోయిన తర్వాత అతను చనిపోయినాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయినారు. ఈ ఎస్కేప్ అయిన తర్వాత మనము టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ని ఫామ్ చేసి A1 జగన్నాథం జయసింహ అండ్ A2 పల్లా అనూష వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మన దేశంలో స్వలింగ సంపర్కం చట్టపరంగా నేరం కాకపోయినా మన పద్ధతులు శాస్త్రీయాల ప్రకారం ముమ్మాటికి అది నేరం.
ఆలుమగల మధ్య ఉండాల్సిన ఆ బంధాన్ని మగాళ్ళు పెనవేసుకుంటున్నారు. లేనిపోని గలీజ్ పనులన్నీ చేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సమాజానికి తప్పుడు మెసేజ్లు ఇస్తున్నారు. ఇకనైనా మారండి. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే దాన్ని స్టే క్లిక్ ఆన్ ఆర్టీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.